మన నెక్స్ట్ టాపిక్ ఏమంటే డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ టాబులేషన్. సో టాబులేషన్ లో మనకు డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయి అనేటువంటిది. సో దీంట్లో ఫస్ట్ వన్, ఈ డేటా ఏదైతే మనం ప్రీవియస్ గా మనం క్లాస్ లో డిస్కస్ చేసాము, సో ఎంత డేటా ఉన్నా కూడా థియోరిటికల్ గా డేటా ఉండే కన్నా కూడా మనకు టాబులేషన్ గా అంటే టాబులర్ కాలంలో టాబులర్ ఫీల్డ్స్ లో డేటా ఉంటే బాగుంటుంది. చూడండి, tabulation comprises sorting of the data into different categories and counting the number of cases that belong to each category. The simplest way to tabulate is to count the number of responses to one question. This is also called univariate tabulation. So ఇక్కడ మనం ఏదైతే డేటా ఉంటుందో మన దగ్గర డేటాని సార్టింగ్ చేయడానికి డిఫరెంట్ కేటగిరీస్ గా, తర్వాత కౌంటింగ్ ఆఫ్ నంబర్ ఆఫ్ కేసెస్ అంటే ఎన్ని కేసెస్ అని చెప్పేసి ఏ కేటగిరీకి ఎంత ఉంది అని చెప్పేసి మనం కౌంట్ చేస్తాం. తర్వాత టాబ్యులేట్ చేయడానికి లేదా కౌంట్ చేయడానికి మనకు మంచిది ఏమంటే ఒక క్వశ్చన్ కి ఒక రెస్పాన్స్ తీసుకోవడం. ఒక క్వశ్చన్ కి మనం ఒక రెస్పాన్స్ అనేటువంటిది మనం తీసుకుంటాం. సో దాన్ని మనం ఏమంటామంటే యూనివేరియేట్ టాబులేషన్ అని చెప్పేసి అంటాము. ఇంకా మనకు యూనివేరియేటే కాకుండా బైవేరియేట్ అని చెప్పేసి కూడా మనకు వేరియట్ కూడా ఉన్నాయి. చూడండి, ద అనాలిసిస్ బేస్డ్ ఆన్ జస్ట్ వన్ వేరియబుల్ ఈజ్ ఆబ్వియస్లీ మీగర్. వేర్ టూ ఆర్ మోర్ వేరియబుల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టాబులేషన్ ఇట్ ఈస్ కాల్డ్ బైవేరియేట్ ఆర్ మల్టీవేరియేట్. అంటే ఒకే క్వశ్చన్ లేదా ఒకే వేరియబుల్ మనం తీసుకున్నట్టయితే దాన్ని మనం యూనివేరియేట్ అంటాం. రెండు లేదా రెండు కన్నా ఎక్కువ వేరియబుల్స్ ని కనుక మనం తీసుకున్నట్టయితే దాన్ని రెండు అయితే బైవేరియేట్ అంటాం. రెండు కన్నా ఎక్కువ అన్నప్పుడు మల్టీవేరియేట్ టాబులేషన్ అని చెప్పేసి అంటాం మనం. సో ఏవైతే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, సో ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ లో ఈ రెండు రకాల డేటాని, రెండు రకాల టాబులేషన్ మెథడ్స్ ని కూడా యూజ్ చేస్తారు. చూడండి, ద టాబులేషన్ మే బి డన్ బై hand or by machine or some parts of the hand and the other by machine. The number of tabulation will depend on the number of variables. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనం ఎన్ని టాబులేషన్స్ చేయగలుగుతున్నాం అంటే, సో అందులో ఏదైతే టాబులేషన్స్ చేయాలనుకుంటున్నామో అది బై హ్యాండ్ ద్వారా అన్నా చేయొచ్చు, లేదా మెషిన్ ద్వారా అన్నా చేయొచ్చు, లేదా కొంత మెషిన్ కొంత హ్యాండ్ ద్వారా కూడా మనం చేయొచ్చు. ఇంకోటి ఏమంటే ఈ టాబులేషన్స్ అన్ని కూడా వేరియబుల్స్ ఎన్నైతే ఉంటాయో ఆ వేరియబుల్స్ మీద డిపెండ్ అవుతాయి. తర్వాత మనకి ఎన్నైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్ యొక్క రెస్పాన్సెస్ ఎన్నైతే ఉంటాయో దాని మీద కూడా మనకు డిపెండ్ అవుతాయి. సో కొన్నిసార్లు ఏమవుతాయంటే సర్వే ఏదైతే చేసి డేటాని కలెక్ట్ చేస్తారో ఎన్యూమరేటర్స్, సో ఆ డేటాని కలెక్ట్ చేసినప్పుడు కొన్నిసార్లు ఎక్కువగా లార్జ్ డేటా ఉండకపోవచ్చు, అంటే శాంపుల్ సైజ్ లో చిన్నగా ఉండొచ్చు. అటువంటప్పుడు బై హ్యాండ్ చేయడం ప్రిఫరబుల్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువ డేటాని అంటే ఒక కదిరి మండల్ మొత్తానికి లేదంటే కాన్స్టిట్యున్సీ మొత్తానికి డేటా కలెక్ట్ చేసి అంటే ఆ డేటాను మొత్తం టాబులేషన్ గా మనం చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, మనకు లార్జ్ సైజ్ లో అవసరం అవుతుంది. సో అటువంటప్పుడు మనం ఏమి అప్రాప్రియేట్ గా మనం ఆప్షన్ ఏది తీసుకోవాలి అంటే మెషిన్ టాబులేషన్ మాత్రం మనం తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ టాబులేషన్ అంటే ఏమి? సో ఇప్పుడు హ్యాండ్ టాబులేషన్ అంటే ఏమంటే, సో ఈ హ్యాండ్ టాబులేషన్ ఏం చేస్తామంటే టాలీ షీట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ టాలీ షీట్ ని తీసుకొని దాంట్లో నుంచి క్వశ్చన్స్ ఏమున్నాయో దాని యొక్క రెస్పాన్సెస్ ని బట్టి మనం ఒక టాబులేషన్ వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 60 ఉన్నాయి శాంపుల్స్. ఆ 60 శాంపుల్స్ కొన్ని రెస్పాండెంట్స్ ఉన్నాయి. దాన్ని మనం టాలీ చార్ట్ ప్రకారంగా వేసుకుంటాం. సో టాలీ చార్ట్ ప్రకారం ఎలా వేసుకుంటాం అంటే, ఇప్పుడు మీరు కింద చూసినట్టయితే నంబర్ ఆఫ్ మూవీస్ సీన్. సో లాస్ట్ క్లాస్ మనం డిస్కస్ చేసాం. సో టాబులర్ కాలంలో డేటా ఎలా రిప్రజెంట్ చేస్తామని. సో టాబులర్ కాలంలో రిప్రజెంట్ చేసినటువంటి డేటాని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఈ మూవీస్ సీన్ అని చెప్పేసి ఉంది కదా, సో ఈ మూవీస్ సీన్ దానికి టాబులేషన్ మెథడ్ లోకి దాన్ని కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదేముంచండి, నంబర్ ఆఫ్ మూవీస్ సీన్ 0 అయితే, సో అక్కడ మనకు టోటల్ నంబర్ అంటే ప్రీవియస్ దాంట్లో మనకు నంబర్ వచ్చింది కదా, సో ఆ ప్రీవియస్ దాంట్లో ఉన్నటువంటి నంబర్ మనకు ఇక్కడ మనం యూజ్ చేసుకుంటాం. సో ఆ నంబర్ ని, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ క్లాస్ చూడండి ఇక్కడ, సో మూవీస్ సీన్ గురించి మనం ఇది డిస్కస్ చేసాం. నంబర్ ఆఫ్ మూవీస్ సీన్ పర్ వీక్, తర్వాత నంబర్ ఆఫ్
రెస్పాండెంట్స్, తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ రెస్పాండెంట్స్ అని. సో ఇక్కడ మనం జస్ట్ టేబుల్లో రాసాం, వన్ వే టాబులేషన్ కింద రాసాం. దాన్నే మనం టాబులేషన్ కింద అంటే మనం ఇలాగ రాసుకుంటాం. సో ఫ్రీక్వెన్సీ అనేటువంటిది 9. సో ఈ 9 ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ రెస్పాండెంట్స్ అంటే 9 మెంబర్స్ అని మనకు వచ్చినారు. సో 9 మెంబర్స్ వచ్చారు కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 1 2 3 4 లైన్స్ వేసి ఫిఫ్త్ లైన్ ని క్రాస్ చేస్తున్నాం. అందుకే దీన్ని మనం క్రాస్ టాబులేషన్ అని చెప్పేసి కూడా అంటాం మనం. సో తర్వాత ఇక్కడ 5 అనేటువంటిది వచ్చేసింది, 1 2 3 4 5వ దాన్ని ఇట్లా క్రాస్ లైన్ వేసాం. తర్వాత మళ్ళీ 6 7 8 9. సో ఫ్రీక్వెన్సీ 9 ఉంది కాబట్టి సో 9 లైన్స్ వేసాం మనం. తర్వాత అదే విధంగా చూడండి, ఫస్ట్ దానికి ఎన్ని అంటే 15. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో 15 లైన్స్ వేసేసాం. అదే విధంగా 13 ఉంది. సో 13కి ఇక్కడ 5 ఇక్కడ 5 ఇక్కడ 3 వేసాం. నెక్స్ట్ అదే విధంగా థర్డ్ దానికి 10 ఉంది. సో 5 వేసాం. తర్వాత మళ్ళీ 8 ఉంది, 5 వేసి 3 వేసాం. తర్వాత లాస్ట్ 5 ఉంది కాబట్టి ఓన్లీ 5 వేసాం. సో దీన్నే మనం ఏమంటామంటే హ్యాండ్ టాబులేషన్ అని చెప్పేసి అంటాం మనం. తర్వాత మనకు మెషిన్ టాబులేషన్ అనేటువంటిది ఉంది. సో స్క్రీన్ ఈజ్ ఇట్ విజిబుల్ మా? స్క్రీన్ కనపడతా ఉందా? నేను షేర్ చేసే స్క్రీన్ కనిపిస్తుంది సార్. సో నెక్స్ట్ ఓన్లీ మెషిన్ టాబులేషన్. సో మెషిన్ టాబులేషన్ అంటే ఇందాక చెప్పినాం కదా, ఎక్కువ మోతాదులో సమాచారం ఉన్నప్పుడు, ఎక్కువ సర్వేలో ఎక్కువ ఎవరైతే డేటా ఎన్యూమరేటర్స్ ఉంటారో, డేటా కలెక్టర్స్ ఉంటారో, వాళ్ళు చాలా సమాచారాన్ని కలెక్ట్ చేసినప్పుడు అప్పుడు మన లార్జ్ నంబర్ ఆఫ్ రెస్పాండెంట్స్ కూడా ఉంటారు. అదే విధంగా ఎందుకంటే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, దాని యొక్క రెస్పాండెంట్స్ కూడా మనకు ఎక్కువగా ఉంటారు. సో అటువంటిప్పుడు మనం హ్యాండ్ టాబులేషన్ చేయాలా అంటే మనకు చాలా టైం పడుతుంది. తర్వాత అదే విధంగా చాలా ఇబ్బంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మెషిన్ టాబులేషన్ కింద ఏం చేస్తామంటే కొంచెం ఫాస్ట్ గా చేసుకుంటాం. చూడండి, ఇన్ ద కేస్ ఆఫ్ లార్జ్ స్కేల్ సర్వేస్ వేర్ ఏ గుడ్ డీల్ ఆఫ్ డేటా ఫ్రమ్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ రెస్పాండెంట్స్ హ్యావ్ బీన్ కలెక్టెడ్, had tabulation will be bother, some and take much longer to complete. In such a case, the method of machine tabulation is used. For this purpose, mechanical sorting and tabulation equipment are available. ఇక్కడ R ఉండాలి మా, ఇక్కడ L large ఉండాలి. Equipments are available with such concerns as a Hindustan Computer Limited, అంటే HCL గురించి మాట్లాడుతున్నాం, HCL Computer, and Remington Rand are used. So these equipment include key punches, next sorting machines and tabulation machines. So దీంట్లో ఈ HCL వాళ్ళు, తర్వాత రెమింగ్టన్ ర్యాండ్ అనేటువంటి వాళ్ళు మనకు కొన్ని టెక్నాలజీస్ ని వాళ్ళు యూజ్ చేశారు ఆ ఎక్విప్మెంట్ ని. సో ఆ ఎక్విప్మెంట్ ఏమేవి అంటే కీ పంచెస్ అని చెప్పి అంటారు, తర్వాత సార్టింగ్ మెషిన్స్ అని చెప్పేసి అంటారు, లేదా టాబులేషన్ మెషిన్స్ అనేటువంటివి చెప్తారు. సో ఇప్పుడు దీంట్లో మరి కింద గమనించినట్టయితే సేమ్ అదే దాన్ని చూడండి. సో ఇప్పుడు ఎక్కువ డేటాని మనం చేసినప్పుడు అని చెప్తున్నాం కదా. సో ఎక్కువ డేటాని అన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి. సో నంబర్ ఆఫ్ మూవీస్ అక్కడ ఏం చేసాం, ఓన్లీ 9 మంది అని చెప్పినాం. కానీ ఇప్పుడు 9 మందే కాకుండా దాంట్లో రిచ్ ఎంతమంది, మిడిల్ క్లాస్ ఎంతమంది, పూర్ ఎంతమంది అని చెప్పేసి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఏమి, సో మిడిల్ క్లాస్ 4 తీసుకున్నాం, పూర్ ఉండే 5 తీసుకున్నాం. అదే విధంగా ఫస్ట్ కేటగిరీ 15 కాబట్టి ఆ 15 లో రిచ్ ఎంతమంది, మిడిల్ క్లాస్ ఎంతమంది, పూర్ ఎంతమంది. అదే విధంగా సెకండ్ లో, థర్డ్ లో, ఫోర్త్ లో, ఫిఫ్త్ లో. దాని తర్వాత మళ్ళీ కంప్లీట్ గా సో రిచ్ టోటల్ 10 వచ్చింది, మిడిల్ టోటల్ 20 వచ్చింది, పూర్ మొత్తం 30 వచ్చింది. ఇక ఓవరాల్ మొత్తం కలిపి 60 అనేది వచ్చింది మనకు. దాని తర్వాత ఈ మెకానికల్ టాబులేషన్ వల్ల మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ గురించి చూద్దాం. సో ఈ మెకానికల్ టాబులేషన్ అడ్వాంటేజెస్ ఏమేమి చూడండి. ఎక్స్టెన్సివ్ అండ్ లార్జ్ స్కేల్ సర్వేస్ కెన్ బి హ్యాండిల్డ్ కన్వీనియంట్లీ. ఇట్ టేక్స్ మచ్ లెస్ టైమ్ దాన్ హ్యాడ్ టాబులేషన్. సో మనకి ఏమవుతుంది, ఎక్కువ పెద్ద పెద్ద సర్వేలు ఏమైనా చేసినప్పుడు ఎక్కువ సమాచారం ఉంటే దాన్ని మనం ఎక్స్టెన్సివ్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి ఏమి టాబులేషన్ కూడా తక్కువ టైం పడుతుంది, అంటే ఎక్కువ టైం అనేటువంటిది మనకు పట్టదు. సో నెక్స్ట్ సో ఇక్కడ మనకి ఏముంది, నెక్స్ట్ గ్రేటర్ అక్యురసీ ఇన్ ద సార్టింగ్ అండ్
counting is achieved with the help of machine tabulation. సో ఇక్కడ ఏమంటే మనకు అక్యురసీ కూడా మనం గమనించాలి, ఎందుకంటే అక్యురసీ పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకు డేటా అనేటువంటిది పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో అక్యురసీ లేకపోతే మన టాబులేషన్ డేటా కూడా పర్ఫెక్ట్ గా ఉండదు. సో దానికోసమే ఈ మెషిన్ టాబులేషన్ అనేటువంటిది యూస్ఫుల్ గా ఉంటుంది. ఇక దాని తర్వాత నెక్స్ట్ మనకు ఇన్ ద కేస్ ఆఫ్ లార్జ్ స్కేల్ టాబులేషన్ mechanical tabulation eventually turns out to be cheaper than hand tabulation. సో దీని తర్వాత నెక్స్ట్ ఏమైందంటే, సో మనకు ఏవైతే కంపారిజన్ చేశారో హ్యాండ్ టాబులేషన్ కి తర్వాత మెకానికల్ టాబులేషన్ కి ఏవి బాగుంటాయి అని చెప్పేసి. సో హ్యాండ్ టాబులేషన్ మెకానికల్ టాబులేషన్ కి కంపారిజన్ చేసినప్పుడు మనకి ఏది బాగుంటుంది అంటే, సో అటువంటప్పుడు మనకు ఈ మెకానికల్ అంటే హ్యాండ్ టాబులేషన్ తో పోల్చుకుంటే మెకానికల్ టాబులేషన్లే బాగుంటుంది అని చెప్పేసి మనకు ఈ యొక్క అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఇక దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ మనది వాట్ ఈస్ టాబులేషన్, రైట్ అబౌట్ ద రోల్ ఆఫ్ టాబులేషన్ ఇన్ ఏ డేటా అనాలిసిస్. చూడండి, ఏ టేబుల్ ఈజ్ ఏ సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా ఇన్ కాలమ్స్ అండ్ రోస్. సో కాలమ్స్ అండ్ రోస్ లో స్టాటిస్టికల్ డేటా ఏదైతే ఉంటుందో, సో స్టాటిస్టికల్ డేటా అంతా కూడా హారిజాంటల్ అరేంజ్మెంట్ తర్వాత వర్టికల్ అరేంజ్మెంట్ అనేటువంటిది మనం ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఈ దీంట్లోనే మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏమి అంటే, ఈ డేటా ఏదైతే ఉందో సో ఈ డేటా మొత్తాన్ని కూడా మనము ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా మనం చేసుకోవచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ రోల్ ఆఫ్ టాబులేషన్. సో రోల్ ఆఫ్ టాబులేషన్ అంటే ఇట్ సింప్లిఫైస్ కాంప్లెక్స్ డేటా, అంటే కాంప్లికేటెడ్ గా ఏదైతే డేటా ఉంటుందో సో ఆ డేటాని సింప్లిఫై చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత when the data is tabulated in rows and columns, the repetition will be avoided. సో రోస్ అండ్ కాలమ్స్ లో మన డేటాని టాబులేట్ చేసుకుంటే రెడెండెన్సీ లేదా రిపిటేషన్ అనేటువంటి దాన్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ సిస్టమేటిక్ ప్రెజెంటేషన్ గివ్స్ ఏ వివిడ్ ఐడియా ఆఫ్ వాట్ ద టేబుల్ రిప్రజెంట్స్. తర్వాత ఇంకోటి దీని ద్వారా మనకు యూస్ఫుల్ ఏమి అంటే, సో దీని నుంచి ఈజీగా డిఫరెంట్ ఐడియాస్ ద్వారా టేబుల్లో డేటాని రిప్రజెంట్ చేయొచ్చు. ఇంకోటి ఏమి అంటే ఇది సింపులర్ గా ఈ డేటాని ఎప్పుడైతే మనం రిప్రజెంట్ చేస్తామో సో టేబుల్స్ కి ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఫెసిలిటేట్స్ కంపారిజన్. సో ప్రీవియస్ క్లాస్ లో కూడా మనం డిస్కస్ చేసాం. సో టాబులర్ డేటాలో ఉన్నట్లయితే మనకు కంపారిజన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పాం. సో అది నిజమే కదా. సో టేబుల్ ని మనం పక్కన పెట్టినప్పుడు కాలమ్స్ ఏవైతే ఉంటాయో సో డిఫరెంట్ కాలమ్స్ అన్నిటిని కూడా మనం కంపారిజన్ చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ ఇట్ గివ్స్ in a table there will be different parts such as totals and subtotals. The relationship between different parts of data can be studied much more easily with the help of tables. సో ఇక్కడ ఒక టేబుల్లో ఒక ఎగ్జాంపుల్ గా మనం టోటల్స్ సబ్ టోటల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది డేటాకి రిలేషన్షిప్ ఏముంది అనేటువంటిది మనం ఈజీగా స్టడీ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఇట్ గివ్స్ ఐడెంటిటీ టు ద డేటా. తర్వాత టాబులర్ దాంట్లో మన డేటాని పెట్టినట్టయితే అంటే అరేంజ్డ్ ఇన్ ఏ టేబుల్ అంటే ఒక టేబుల్లో చేస్తే దానికి టైటిల్ నంబర్, సో ప్రీవియస్ క్లాస్ అది కూడా డిస్కస్ చేస్తాం టేబుల్ కి ఏమేమి వస్తాయని చెప్పేసి. సో అవన్నీ కూడా ఏం తెలియజేస్తాయి అంటే డేటాకు ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తాయి, ఒక రెఫరెన్స్ ఇస్తాయి. సో దాని ద్వారా ఏమవుతుంది అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇట్ రివీల్స్ ప్యాటర్న్స్. సో ఇట్ రివీల్స్ ప్యాటర్న్స్ అంటే ఏమి, టాబులేషన్ రివీల్స్ ప్యాటర్న్స్ విత్ ఇన్ ద ఫిగర్ విచ్ కెనాట్ బి సీన్ ఇన్ ద నరేటివ్ ఫామ్. సో నరేటివ్ ఫామ్ అంటే ఏదైతే ఎక్స్ప్లెనేటివ్ ఉంటుందో సో ఆ ఎక్స్ప్లెనేటివ్ లో మనకు కనపడనటువంటి డేటాని మనకి ప్యాటర్న్స్ ద్వారా కనపడే విధంగా మనం చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక దాని తర్వాత నెక్స్ట్ మనకేమంటే ఇట్ ఆల్సో ఫెసిలిటేట్ ద సమ్మేషన్ ఆఫ్ ద ఫిగర్స్ ఇఫ్ ద రీడర్ డిజైర్స్ టు చెక్ ద టోటల్. సో నెక్స్ట్ మన టాపిక్ ఏమంటే క్రాస్ టాబులేషన్, ఏ యూస్ఫుల్ టైప్ of table for describing data of two
variables in is a cross tabulation which provides a tabular summary of data for two variables. సో ఇక్కడ క్రాస్ టాబులేషన్ అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు మన యొక్క టేబుల్ ని డిస్క్రైబ్ చేయడానికి మనకు మినిమం 2 వేరియబుల్స్ అనేటువంటిది అవసరం అవుతుంది. సో ఈ 2 వేరియబుల్స్ మనం ఏం చేస్తామంటే ఒక క్రాస్ టాబులేషన్ అనేది చేస్తాం. సో దీని ద్వారా డేటా యొక్క సమ్మరీని 2 వేరియబుల్స్ ని ఉపయోగించి చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ consider the following application based on data from Zagat's restaurant review. Data on the quality rating, meal price, and the usual wait time for a table during peak hours were collected for a sample of 300 Los Angeles area restaurant. Below table shows the data for the first 10 restaurants. Quality ratings are an example of categorical data, and meal prices are an example of quantitative data. సో నెక్స్ట్ క్రాస్ టాబులేషన్ లో మనం ఎగ్జాంపుల్ దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే, సో ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసామే లాస్ ఏంజలస్ లో రెస్టారెంట్ గురించి, దాని యొక్క ప్రైస్ గురించి, తర్వాత మన యొక్క వెయిటింగ్ టైం గురించి, అది ఎలాగుంటుంది అక్కడ అని చెప్పేసి. సో అదే టేబుల్ ని మన క్వాంటిటేటివ్ గా తీసుకోవడం, తర్వాత నెక్స్ట్ ఏమంటే ఈ వెయిటింగ్ టైం ఏదైతే ఉంటుందో సో దాన్నంతా కూడా కేటగిరికల్ గా తీసుకోవడం. సో దాంట్లో ఇక్కడ మనం అది ఒక టాబులర్ గా తీసుకుంటే చూడండి ఇక్కడ ఎలా ఉంది. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ కూడా చూసాం. సో ఏ రెస్టారెంట్, దాని యొక్క క్వాలిటీ ఏముంది, తర్వాత దాని యొక్క ప్రైస్ ఏముంది, తర్వాత దాని యొక్క టైం అంటే వెయిటింగ్ టైం ఏముంది అని చెప్పేసి చూసాం. సో తర్వాత దాన్ని మనం కన్వర్ట్ కనుక చేసినట్టయితే, సో ఇక్కడ చూడండి ఇక్కడ క్రాస్ టాబులేషన్ అప్పుడు ఏమవుతుందంటే చూడండి, క్రాస్ టాబులేషన్ ఆఫ్ క్వాలిటీ రేటింగ్ అండ్ meal price for 300 Los Angeles restaurants. So quality rating ఇక్కడ చూడండి $10 to $19, $20 to $29, $30 to $39, $40 to $49 టోటల్ వేసాం. తర్వాత దాన్ని ఏం చేస్తున్నామంటే గుడ్ అనేటువంటి దానికి ఎన్ని ఉన్నాయి ఏవి, తర్వాత వెరీ గుడ్ కి సంబంధించిన డేటా, తర్వాత ఎక్సలెంట్ కి సంబంధించిన డేటా, తర్వాత టోటల్ కి సంబంధించిన డేటా మనం ఇక్కడ ఇచ్చేస్తాం. సో దీని ద్వారా మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా కేటగిరికల్ అని తీసుకుంటే, సో ఇక్కడ క్వాంటిటేటివ్ గా దీన్ని మనం తీసుకుంటాం. సో దీంతో ఏమవుతుందంటే ఈ పట్టికని చూసిన వెంటనే, అంటే ఇప్పుడు ఇంతకుముందు టేబుల్ ఏదైతే చూసారో డేటా, అదే డేటాని మనం ఈ విధంగా దాన్ని మనం కన్వర్ట్ చేసి పెట్టాం. సో కన్వర్ట్ చేయడం ద్వారా ఏం తెలుస్తుంది మనకి ఈజీగా అంటే, మనం పెట్టేటువంటి డబ్బుని బట్టి, అంటే మనం ఎంతైతే పే చేస్తామో దాన్ని బట్టి మనకి ఇక్కడ వెయిటింగ్ టైమ్స్ ఉన్నాయి, తర్వాత ఎక్సలెంట్ ఎక్కడ ఉంది, వెరీ గుడ్ ఎక్కడ ఉంది, గుడ్ ఎక్కడ ఉంది అనేటువంటి దాని మీద బేస్ అవుతుంది. సో కంప్లీట్ గా టోటల్ గా ఈ టోటలింగ్ అనేది కూడా వస్తుంది. సో ఇదొకటి క్రాస్ టాబులేషన్. దానికి చూడండి, we will limit our consideration to the quality rating and meal price variable. ఇందాక చెప్తే కదా, సో 2 వేరియబుల్స్ ని బేస్ చేసుకొని చేసుకోవాలని చెప్పేసి. ఏమేమి ఆ 2 వేరియబుల్స్ అంటే, ఒకటేమో మీల్ ప్రైస్, తర్వాత ఇంకోటేమో క్వాలిటీ రేటింగ్. సో చూడండి ఇదంతా కూడా మీల్ యొక్క ప్రైస్, ఇది పైన ఏదైతే డాలర్ల రూపంలో ఉందో అది మీల్ ప్రైస్. తర్వాత ఇదంతా కూడా క్వాలిటీ, అంటే ఈ క్వాలిటీని బట్టి డిఫరెన్షియేట్. సో ఈ విధంగా మనం మన డేటా ఏదైతే ఉందో, సో ఆ డేటాని మనం క్వాలిటేటివ్ గా తర్వాత క్వాంటిటేటివ్ గా షో చేసుకుంటే, సో మనకు ఫైనల్ గా ఏమవుతుంది అంటే యూనివేరియేట్ బైవేరియేట్ అనేటువంటి దాంట్లో మన డేటాని తీసుకుంటాం. అంటే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి అన్ని రెస్టారెంట్ల నుంచి బాగా ఎన్ని ఉన్నాయంటే 84 మంచి రెస్టారెంట్లు ఉన్నాయి, 150 చాలా మంచి రెస్టారెంట్లు ఉన్నాయి, 66 ఎక్సలెంట్ గా ఉండేటువంటి రెస్టారెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి తీసుకుంటాం. తర్వాత కాస్ట్ ప్రకారంగా తీసుకుంటే బాటమ్ మార్జిన్ లో ఏముంది అంటే 300 ఉంది. అంటే 300 అనేటువంటిది ఏమవుతుంది, సో రైట్ కార్నర్ లో టేబుల్ ఏం చేస్తుందంటే 300 రెస్టారెంట్లకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా అక్కడ ఉంది అని మనకు తెలుస్తుంది. తర్వాత ఇక్కడ యూనివేరియేట్ కింద ఏం తీసుకుంటాం మనం, సో ఇఫ్ వి విష్ టు అనలైజ్ వన్ వేరియబుల్ అట్ ఏ టైమ్, దిస్ ఇస్ కాల్డ్ యూనివేరియేట్ అనాలిసిస్. సో ఇంతకుముందు చెప్తాం కదా, ఒక సింగిల్ తీసుకుంటే యూనివేరియేట్, 2 తీసుకుంటే బైవేరియేట్, 2 ఎక్కువ తీసుకుంటే మల్టీవేరియేట్ అని చెప్పేసి. సో ఇక్కడ ఇఫ్ వి విష్ టు effect of sales on pricing, here price is an independent variable and sales is a dependent variable. So change the price and measure the sales. అంటే ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది ఒకదానికోటి ఇండిపెండెంట్ గా వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి, అంటే
సేల్స్ కి సంబంధించినటువంటిది అయితే మనం ఏం చేయాలంటే ప్రైస్ ని మారిస్తే తర్వాత సేల్స్ యొక్క మెజర్ అనేటువంటిది డిఫరెన్స్ వస్తుంది. అంటే రేట్ గనక మార్పు చేస్తే, అదే బై వేరియేట్ తీసుకుంటే ఇక్కడ మనకు టూ వేరియబుల్స్ యొక్క రిలేషన్షిప్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ టైం ని కూడా ఎగ్జామిన్ చేయాలి, తర్వాత బై వేరియేట్ డేటాని కూడా అనాలిసిస్ చేస్తాం. సో దీంతో ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేటువంటి మనం డిటెక్ట్ చేయగలిగినట్టయితే ఆ తర్వాత దాన్ని మనం పెరిగిందా తగ్గిందా అంటే టెస్టింగ్ అనేటువంటిది 1 వేలో కాకుండా 2 వేలో మనం చేసుకుంటాం. సో దాన్ని మనం ఏమంటామంటే బై వేరియేట్ అని చెప్పేసి అంటాం. ఇక నెక్స్ట్ మూడవది ఉండేటువంటిది మల్టీ వేరియేట్ అనేటువంటిది ఉంది. సో ఈ మల్టీ వేరియేట్ అనేటువంటిది నెక్స్ట్ టుమారో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పటి వరకు ఈ డేటా ట్యాబులేషన్, తర్వాత టైప్స్ ఆఫ్ డేటా ట్యాబులేషన్, దాంట్లో యూనివేరియేట్ డేటా, తర్వాత బై వేరియేట్ డేటా, మల్టీ వేరియేట్ డేటా అని మూడింటి గురించి డిస్కస్ చేసాం. అందులో మల్టీ వేరియేట్ టుమారో డిస్కస్ చేస్తాం. సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో లేదంటే క్లాస్ క్లోజ్ చేస్తాను. చెప్పండి మా. ఏం లేదు సార్, అర్థమైంది సార్. ఓకేలేండి. సో ఇది నేను ఇంకా క్లియర్ చేసి నోట్స్ మీకు అందరికి షేర్ చేస్తాను. ఓకేనా? సరే సార్. ఓకే మా. సో అటెండెన్స్ తీసుకుందాం.